నమస్తే తనికెళ్ళవర్ణి గారు. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నా. స్క్రీన్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు, అంతకు మించి అమోఘం అనిపించే సాహిత్యం, ఏది అని మాట్లాడుకోవాలి. వీటన్నిటి గురించి తర్వాత మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారి 70వ పుట్టినరోజు సందర్భంగా మీతో ఈ స్పెషల్ ఇంటర్వ్యూ చేయడం చాలా సంతోషంగా ఉంది సార్ మాకు. చిరంజీవి గారు ఎటర్నల్ ఎనర్జీ పరిచయం మన తెలుగు వాళ్ళకి సంబంధించినంత వరకు ఆ పేరులోనే ఒక మ్యాజిక్, ఒక మ్యూజిక్ ఉంది. నేను ఒక షూటింగ్ సందర్భంలో అడిగాను, శివశంకర ప్రసాద్ కదా ఈ పేరు ఎలా సార్ మీకు అంటే, ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నాకు ఇది బాగానే ఉందా వరప్రసాద్, చాలామంది ప్రసాద్ ఉన్నారు కదా, ఇట్లా రకరకాల ఆలోచిస్తున్న టైంలో నాకు ఒక కళ వచ్చిందండి. అందులో ఎవరో చిరంజీవి అని నన్ను పిలిచినట్టు, చిరంజీవి, నేనేమో ఆంజనేయ స్వామి భక్తుడిని, చిరంజీవుల లిస్టులో ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడు. అది బాగుంది అని మా అమ్మగారికి చెప్పాను. బాగుంది, పెట్టుకోరా అని. అలా పెట్టుకున్నాను నేను. అని చిరంజీవి అంటే శాశ్వతత్వం కూడా, అంచేత ఆ పేరుకున్న అది అంచేత ఇప్పుడు ఆ పేరు తలుచుకున్నా కూడా ఆయనతో కలిసిన ఆ కిక్కు, అందుకని నేను చాలా ఇష్టంగా ఇంటర్వ్యూ ఒప్పుకున్నాను. ఓకే సార్. సార్, మీ ఇద్దరి కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఎన్ని వచ్చినా కూడా ఫస్ట్ ఆయనతో స్క్రీన్ని షేర్ చేసుకున్న అనుభూతి అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. సో ఫస్ట్ మీరు పొందినటువంటి అనుభూతి చిరంజీవి గారితో? నేను చెన్నైలో రాళ్లపల్లి గారి ఇంట్లో ఉంటుండేవాడిని. అప్పుడు ఇంకా నాకు మ్యారేజ్ కాలేదు. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో రాఘవేంద్రరావు గారి స్టూడియో ఉండేది, వాళ్ళ నాన్నగారిది, ప్రకాష్ స్టూడియోస్ అని. నాకు రాఘవేంద్రరావు గారు పరిచయం స్క్రిప్ట్ పరంగా. అప్పటికి నేను రైటర్ని మాత్రమే, వేషాలు వేస్తున్నాం కానీ అడప వంశీ గారితో చేసాను, చిన్నది స్క్రిప్ట్స్ రాసిస్తున్నా. ఏదో స్క్రిప్ట్ పని మీద నన్ను రమ్మన్నారు. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్, పొద్దున్న లేచి ఒక 10 అడుగులు వేస్తే ఆయన ఆఫీస్. పొద్దున్నే కూర్చుని టిఫిన్స్ చేస్తుండాం. అయితే నేను ఎప్పుడూ ఆయన వేషం అడగలే, స్క్రిప్ట్ పని మీద ఉన్నా కదా. ఎప్పుడూ సరదాగా సార్ నెక్స్ట్ ఏదైనా సినిమాలంటే వేషం. ఆయనకు ఒక లక్షణం ఉంది, ఆయన ఎవరిని ఇంట్రడ్యూస్ చేయడు. అద్భుతమైన పాపులర్ అయినా వెంటనే అతను రేంజ్ పెంచేస్తాడు తీసుకుని. ఒక పర్లేదు గుర్తింపు వచ్చిందంటే వాడిని తీసుకొచ్చి స్టార్ని చేసేస్తాడు. అది లక్షణం. నాకు అప్పుడే ఇన్నిసార్లు చేసినా నాకు రాలా. శివ సినిమా నేను రాశాను, సినిమా పెద్ద హిట్. అంకురంలో మన రామిరెడ్డి చేశాడు, అది పెద్ద హిట్. తమాషా ఏంటంటే, ఈ జగదేక వీరుడు అతిలోక సుందరి కంపెనీ నుంచి నాకు ఫోన్ వచ్చింది, మీరు ఊటీకి రావాలి, షూటింగ్ ఊటీలో. ఓకే, ఎట్లా గెటప్ ఏమక్కర్లేదు చెప్తారు అక్కడికి వెళ్ళాక డైరెక్టర్. నేను ఎప్పుడు ఒక లాల్చి, ఓ జీన్స్ ప్యాంటు, ఇట్లా వైట్ లాల్చి జీన్స్ ప్యాంటు, ఇది నా రెగ్యులర్ డ్రెస్. కవిగా మామూలుగా బయట కూడా. సార్ థ్యాంక్ యూ సార్ అన్న, గెస్ట్ హౌస్లో మన దిగారు, హోటల్లో దిగాం. గెటప్ ఏమిటంటే, ఇలా ఉన్నా కదా, ఇది బాగుంది చూసాను. లేదు సార్, చిన్న నేను ఒక మఫ్లర్, బ్లాక్ అండ్ వైట్ రంగులో మఫ్లర్ ఇలా వేసుకున్నాను. ఒకసారి నీ ఇష్టం పెద్ద. సో షూటింగ్ స్టార్ట్ అయింది. చిరంజీవి, శ్రీదేవి. అంటే ఆఫ్ కోర్స్ నేను ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నా కాబట్టి నేను అంత ఎక్సైట్ కాకపోతే నా చిరంజీవి గారితో ఫస్ట్ సినిమా. అందులో ఒక సీన్ ఉంటుంది, రౌండ్ బాల్ రాదు అంటుంటా. అది తర్వాత థియేటర్లో అంత గోల ఎందుకు చేస్తున్నా నాకు అర్థం కాదు. అంత రాదు వస్తుంది అంటుండే, అమ్మాయి ఏదో మ్యాజిక్ చేసేస్తుంది. అంతవరకు బాగుంది. నెక్స్ట్ నన్ను కొట్టే సీన్, ఫైట్ సీన్ అవుతుంది నాకు. ఫైట్ అనగానే సర్లే, జనరల్గా మాతో ఫైట్లు ఎవరు చేయించరు కదా అని మేము రిలాక్స్ అయ్యాం.
ఫైట్ ఎట్లా డిజైన్ చేశారు వాళ్ళు, ఫైట్ మాస్టరు ఒక టేబుల్ మీద చిరంజీవి గారు 2 ఇలా చేతులు పెట్టేస్తారు, పెట్టేసి ఇక్కడ ఇలా కొట్టేస్తారు, పీక్కోవడానికి లేకుండా అలా బంధించేసి అక్కడ తర్వాత దాడి చేస్తారు. ఇది సీన్. వైట్ మాస్టర్ ఎవరు నేను వాంగ సార్, సో అందరు కొట్ట అని ఒక లాఠీ ఇచ్చారు. మన దాన్ని ఏమంటారు, గొడ్డలి కాదు హాకీ స్టిక్. ఓకే ఓకే. ఆ హాకీ స్టిక్ డమ్మీ మెత్తగా ఉంటుంది, దెబ్బ తగలదు. మీరు చూస్తున్నాను నేను ఇలా కొట్టాలి హాకీ స్టిక్ తోటి, కానీ తల ఇలా ఇలా కొట్టినప్పుడు తల ఇలా దంచుకుంటే పైనుంచి వెళ్ళిపోతుంది. అది కథ. మరి హీరో కదా, ఫైట్ మాస్టర్లు అంటే పర్ఫెక్ట్గా కొట్టగలరు, మనం అంత కరెక్ట్గా కొట్టగలమా నాకు అని నేను 1-2 సార్లు ఇలా ప్రాక్టీస్ చేసి ఒక రిహార్సల్లో ఇలా అన్నా, అది విరిగిపోయింది. ఓకే. విరిగిపోయిన విషయం నాకు తెలుసు, మాస్టర్ అసిస్టెంట్ తెలుసు, అంతే, ఇంకెవరు తెలియదు. ఇంకో డమ్మీ ఇవ్వాలి జనరల్గా, టేక్లో ఒరిజినల్ ఇచ్చేసాడు నాకు. ఓకే. నేను ఇంత హెవీగా ఇది ఒరిజినల్ సార్ యారికి తెలియదు పో అడిగా, నేను అది ఒరిజినల్, నేను టెన్షన్ పడిపోతున్నా. అందరూ ఈ డమ్మీ నా ఒక్కరిది ఒరిజినల్, పైగా వాళ్ళందరూ ప్రాక్టీస్ ఉన్నవాళ్ళు, కొంతమందికి ఒరిజినల్ ఉందేమో నాకు తెలియదు, ఎందుకంటే ప్రొఫెషనల్స్ కాబట్టి వాళ్ళు, బట్ తెలీదు ఒరిజినల్కి దానికి పెద్ద నాకు, అంటే అక్కడ డమ్మీ లేవు, అందుకని ఒరిజినల్ ఇచ్చేసాడు. నా టెన్షన్ ఏమిటంటే ఒరిజినల్ కదా, ఒక వెంట్రుక వాసి ఇలా తేడా వచ్చినా తగులుతుంది. ఈ టెన్షన్ని అశ్విని దత్ గారు గమనించాడు. గమనించి టైం లేదు, రంతా సెట్ అయిపోయా, రెడీ వాంగ రిహార్సల్ అంటున్నాడు ఆయన. ఈయన నా దగ్గర పరిగెత్తి వచ్చి, ఏంటి పని సరే ఒరిజినల్ అయ్యాది, చాలా కాషియస్గా ఏమైనా తగిలినా కూడా షెడ్యూల్ దెబ్బ తగిలితే ఇంకేముంది, అయిపోతుంది. అసలే టెన్షన్లో ఉన్న నేను ఈయన వచ్చి ఇది చెప్పేటప్పుడు ఇంకా చేతులు వణుకుతున్నాయి. ఓ రిహార్సల్ రొటేక్ అంటున్నాడు వీళ్ళు, మహోంతుడు పాలు వేసి అలా అని చెప్పి ఇక్కడ కొట్టకూడదు. మరి ఇప్పుడు ఇలా అన్నప్పుడు ఈ పక్క నుంచే వెళ్ళాలి తప్ప ఇక్కడి నుంచి వెళ్ళకూడదు, టచ్ చేస్తూ వెళ్ళాలి. అది ఎంత కష్టం అది. సో ఇక్కడ వెళ్ళి ఆయన ఆ టైమింగ్కి డక్ చేసాడు, అంటే నేను ఇక్కడ కొట్టినా కూడా ఆయన డక్ చేసాడు, వెళ్ళిపోయి పైనుంచి అయిపోయింది సీట్. సీన్ అయిపోయింది, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపీ, అమ్మయ్య అనుకున్నాడు ఆయన కాదు నేను అనుకున్నా. ఇది చిరంజీవి కూడా తెలియదు. అంటే నేను ఇప్పుడు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఎంత ఇప్పుడు అది డమ్మీయో ఒరిజినల్ అని ఆయన తెలియదు కదా, ఆయన తెలియదు. బట్ ఏ టైమింగ్కి ఏది చేయాలన్న టెక్నికల్ ఎలిమెంట్ కూడా తెలిసిన నటుడు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ చిరంజీవి. సరే, అది సెన్సేషనల్ హిట్. పైగా అప్పుడు ఆంధ్రదేశం అంతా వరదలు, భారీ తుఫాను. అయినా సరే బ్రహ్మాండమైన విజయం మాకు ఇక్కడ హైదరాబాద్లో. ఈ పెద్ద 100 days ఫంక్షన్ అనమాట, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ 100 days ఫంక్షన్. రివాల్వింగ్ ఇది ఉండేది అక్కడ. ఇప్పుడు హాస్పిటల్ అది, ఒకప్పుడు రివాల్వింగ్ పైన భాగం అంతా ఇలా మూవ్ అవుతుండేది. అక్కడ మాకు పెద్ద పార్టీ ఇచ్చారు. అది ఫస్ట్ చిరంజీవి గారితో అది పరిచయం. ఓకే. తర్వాత చిరంజీవి గారి డైరెక్షన్లో మీ యాక్టింగ్, సో అసలు ఎలా ఫీల్ అయ్యారు? ఇది ఎంత అనుకోని వ్యవహారం. ఏమిటంటే బిగ్ బాస్ బాపిరెడ్డి గారు వేషం ఏమో యాదగిరి అనుకుంటా, అదే సంథింగ్ అలా, మీ యాస కూడా అలాగే ఉంటుంది అందులో. అదే తెలంగాణ వేషమే. అవును. ఎస్ఐ, బట్ చాలా క్రూరుడు. క్రూరత్వంకి సింబాలిక్గా ఏమేం చేయాలి. ఈ టైంలో చిరంజీవి గారు మాల వేసుకుని లోపల అయ్యప్ప దీక్షలో ఉంటాడు. అవును. ఎట్లా ఆయన రెచ్చగొట్టి ఆయన బయటికి తీసుకోవాలి కాన్సెప్ట్ కదా. ఫస్ట్ వస్తూనే ఒక మేకపిల్ల, చిన్న పిల్ల అలా 2 కాళ్ళు పట్టుకుని లేపి కొడితే అది
గుద్దుకుని బయటపడిపోతుంది, బ్లడ్ షెడ్. నెక్స్ట్ కుంటి కుర్రాడు తమ్ముడు అనుకుంటా, బెయిల్ చైర్లో ఉంటాడు, వాడిని ఒక తందంతా అదెళ్ళి పడతాడు. అరుస్తుంటారు, సౌండ్లు వస్తుంటాయి, ఈయన మాత్రం నిగ్రహంగా స్వామి అట్లా అంటుంటాడు. ఇదెవరా అని అడుగుతాడు, వాళ్ళ అమ్మ అని చెప్తాడు. అంతే, తల్లిని గట్టిగా దూసేస్తాం. అరవగానే ఇంకా తల్లి మీద చేస్తే ఎవడు ఊరుకోకూడదు, హీరో ఊరుకోకూడదు కదా. వస్తాడు, వచ్చి ఇలా ఇలా చూస్తుంటాడు నన్ను. ఏమరా గురకాయని చూస్తున్నావు, అది కట్ ఆపు అంటే అర్థం ఏంటన్నాడు ఆయన. సార్ అంటే తీక్షణంగా చూస్తున్నావు అని అర్థం సార్. అంతే కదా, బూతులాగా అనిపిస్తుంది. అదే మళ్ళీ మా ఫ్యాన్స్ నిన్ను బట్టి చెత్త కొట్టేస్తారా. సరే, ఇప్పుడు విషయం ఏంటంటే ఈ షూటింగ్ జరుగుతున్నప్పుడు బాపినీడు గారి క్లోజ్ ఫ్రెండ్ ఎవరికి హార్ట్ ప్రాబ్లం ఏదో వచ్చింది. ఓకే, పెద్ద హీరో టైం డేట్ ఒక 3 రోజులు డేట్ ఇస్తే 4 రోజులు ఆ డేట్ మళ్ళీ ఇవ్వాలంటే మళ్ళీ ఏడాది వెళ్ళిపోతుంది అది. ఇప్పుడు ఎట్లా హౌ టు కరెక్ట్గా ఇదంతా ఇక్కడ ఇది లీడే ఏది ఇక్కడి నుంచి ఫైట్. ఆ మెడలో మాల ఎప్పుడైతే పడిపోయిందో అక్కడి నుంచి ఫైట్ మొదలు నాతోటి. అవును, ఎవరు ఎట్లా షూటింగ్ ఆపలేం కదా. అప్పుడు చిరంజీవి గారు టేక్ ఓవర్ చేసుకుని ఇంకా కొట్టినప్పుడు ఆయన మాల ఎగిరి అక్కడున్న అయ్యప్ప స్వామి బొమ్మల మీద పడుతుంది. అంటే ఇప్పుడు దైవికంగా మాల డిస్టర్బ్ అవ్వలే, అది ఎగిరి అయ్యప్ప మెడలోనే పడింది. అంటే ఒక చిన్న సూచన ఏమిటంటే చితక్కొట్టి ఎదవని అని సూచన. ఆడియన్స్ వీళ్ళు ఇంకా అక్కడి నుంచి ఒక 3 రోజుల పాటు ఫైట్ చితక్కొట్టేస్తారన్నమాట. ఇక్కడ కొట్టడం ఈ 3 days ఆయన డైరెక్షన్. సో ఈ సినిమా మీరు ఎప్పుడైనా చూస్తే చూడండి, బిగ్ బాస్ ఈ పర్టికులర్ సీన్ ఏదైతే ఉందో ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ నన్ను కొట్టే వరకు ఒక హాలీవుడ్ సినిమాలో ఉంటుంది. మొత్తం సినిమా అలా ఉంటుంది. ఈ ఒక్క పీస్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. అంటే అసలు సీట్ ఎడ్జ్లో కూర్చుంటారు జనం. అంటే బై దట్ టైం టెక్నికల్ నాలెడ్జ్ అంత గ్రాస్ప్ చేశారు చిరంజీవి గారు. ఇప్పుడు మేము ఆర్టిస్టులు అందరూ చాలామంది రావడం, వేషం వేయడం, కట్ వెళ్ళిపోవడం. ఇప్పుడు నేను అనుకోండి, నేను అయిపోగానే వెళ్ళి పుస్తకం చదువుకుంటుంటా, చెట్టు కింద కూర్చొని అట్లా ఏదో కబుర్లు చెప్పుకుంటాం, ఏదో సొళ్ళు. బట్ కంటిన్యూస్గా కొన్ని సినిమాలని ప్రతి షాటు యాంగిల్స్ అబ్జర్వ్ చేసిన వాళ్ళు మాత్రమే ఇలాంటి అద్భుతాలు చేయగలరు అందులో. సో ఎనీ డే చిరంజీవి గారు ఇస్ వండర్ఫుల్ డైరెక్టర్. ఓకే, మీరు చిరంజీవి గారితో ఎన్నో పాత్రలు, అంటే లైక్ మీరు ఇప్పుడు చెప్పిన జగదేక వీడతలో సుందరి అదొక రకము, ప్లస్ బిగ్ బాస్ ఇది అసలు పూర్తి డిఫరెంట్ ఇదొకటి, అండ్ ఇంద్ర, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ కూడా ఆయన కాంబినేషన్లో మీ పాత్ర అనేది చాలా అద్భుతంగానే ఉంటుంది స్క్రీన్ మీద. సో వీటన్నింటిలో మీరు బాగా ఎంజాయ్ చేసిన పాత్రని కానీ, లేకపోతే మీరు బాగా నచ్చి మెచ్చి చేసిన? నిజానికి నేను ఎంజాయ్ చేసింది, నాకు తెలంగాణ బాగా మాట్లాడగలను నేను. అందుచేత ఈ క్యారెక్టర్ బిగ్ బాస్, ఎందుకంటే నేను ఆయన తప్ప ఎవరు లేరు, ఉన్నాం కదా అక్కడ ఫ్రేమ్లో అన్ని. ఒక క్రూరత్వానికి పరాకాష్ట లాంటి క్యారెక్టర్. సో ఎంజాయ్, జనం బాగా ఎంజాయ్ చేసిన వేషం ఇంద్ర సినిమా. అప్పుడు తమాషా ఏమిటంటే మా నాన్నగారు రైల్వేస్. ఓకే. సో ప్రతి సంవత్సరం మేము ప్రపంచం మొత్తం ఇండియా అంతా తిరిగేస్తున్నవాళ్ళు అందరూ. అన్ని చోట్లకి వెళ్ళాం కానీ కాశీకి మాత్రం నేను వెళ్ళలే. మా అమ్మ వెళ్ళారు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్ళారు, నేను మాత్రం ఏదో సంభవం వెళ్ళలేదు. సో నాకు ఒక అరే ఇక్కడికి వెళ్ళలేకపోయాను, కాశీకి వెళ్ళలేకపోయాను అనే ఒక చిన్న అసంతృప్తి నాకు ఉండేది. కట్ చేస్తే ఇంద్రాలో వేషం దాదాపు 11 రోజులు. ఓకే. అక్కడ పోర్షన్ 11 రోజులు.
సరే వెళ్ళాం. ఎలాగ కాశీకి వెళ్తున్నాం కాబట్టి మా శ్రీమతిని కూడా తీసుకెళ్ళాను. వెళ్ళాం. మేము వెళ్ళిన రెండో రోజు షూటింగ్. ఫస్ట్ డే కాశీకి వెళ్ళిపోయాం, అందరం దర్శనాలు చేసుకుని. నెక్స్ట్ డే వెళ్ళి నేను కార్ డ్రైవర్ని ఇక్కడ, నేను మూగవాడిని. అవును. టైర్ ఏదో తీసి కడుగుతుంటే ఒక ఇన్ఫర్మేషన్ ఏదో వస్తుంది. నాకు డైలాగ్ ఉందో లేదో, ఎస్ టీకా అని అంటానో లేదో తెలీదు. తల ఊపుతాను, వెళ్ళిపోతాను, అంతే. ఇక మళ్ళీ నాకు 11 రోజులు షూటింగ్ లేదు. రోజు నాకు మేము ప్రిపేర్ అవుతాం, ఫోన్ కోసం వెయిట్ చేస్తాం. సార్ ఇవాళ షూటింగ్ లేదు సార్, మీకు మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కావాలంటే కారు పంపిస్తా అంటే కారు పంపేవారు. నేను మా ఆవిడ, ఎంఎస్ నారాయణ గారి మిస్సెస్, అందరు ఫ్యామిలీస్తో వచ్చి కాశీ కదా. నేను, మా శ్రీమతి, ఎంఎస్ నారాయణ గారి భార్య, మొత్తం పొద్దున్నే ఉండదు. ఈ కాశీలో ఇంకేం లేవు మేము, ఎందుకంటే 11 రోజులు కదా, రోజుదే పని. టిఫిన్ చేయడం, అందులో కూర్చోవడం, వెళ్ళడం, అంత తిరగడం, పోయిన టైం హోటల్కి వచ్చేయడం, కారు పంపించి పడుకోవడం, మళ్ళీ సాయంత్రం. అస్సలు ఏమీ నో షూటింగ్, అదొకటే షాట్ నాది. ఇది పక్కన పెడితే, సో నా ఇన్నేళ్ళు అంటే నేను పుట్టినప్పటి నుంచి ఎప్పుడు కాశీ చూడని వాడిని, ఒక్క దెబ్బకి 11 రోజుల పాటు ఇంకా కాశీలో నేను చూడని ప్రదేశం లేని పరిస్థితి. ఇంకా మళ్ళీ రావక్కర్లే ఆ స్థాయిలో. రోజు స్వామి వెళ్ళడం, అభిషేకం చేసుకోవడం, గంగమ్మలో మునగడం, అందరి రోజు ఇదే. సో ఏమంటే మనసు నిండిపోయింది, అయిపోయింది. ఈ ప్రాసెస్లో 31 డిసెంబర్ లాంటిది రావడం జరిగింది, లేదా ఫంక్షన్ 31 డిసెంబర్ అని నా ఉద్దేశం. చిరంజీవి గారికి ఆయన ఇన్వైట్ చేసాడో లేకపోతే ఆర్గనైజ్ చేసాడో తెలీదు, దాదాపు ఒక 20-30 మంది సెలబ్రిటీస్ 31 పొద్దున వచ్చేసారు కాశీకి. రాఘవేంద్రరావు గారు డైరెక్టర్, ఆయన బిగోపాల్, రాఘవేంద్రరావు గారు, పర్సూరి బ్రదర్స్, బ్రహ్మానందం, ఏవిఎస్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, వేణుమాధవ్, అశ్విని దత్, అల్లు అరవింద్ గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, సరే బిగోపాల్, ఇట్లా ఒక దాదాపు 20-30 మంది సెలబ్రిటీస్. సో ఓ పెద్ద పార్టీ రూమ్లో ఎక్కడ అంతా అయిపోయాక షూటింగ్. అది కబుర్లు చెప్పుకున్నాం, జోకులు వేసుకుంటున్నాం. అని సడన్గా ఏదైనా శివతత్వం అనండి అన్నాడు ఎవరో, రాఘవేంద్రరావు గారు ఉన్నారో ఎవరో. సరే ఆ గోల ఆగింది. నేను శృంగార గంగావతరణం అని ఒక కావ్యం రాశాను. అంటే గంగా పుట్టడం, దాని ప్రవాహం, మళ్ళీ వెళ్ళిపోవడం, ఇది పాట రూపంలో. అదే గంగ కరుణాంతరంగా దివి నుండి దిగి వచ్చెను పాపము కడు గంగ, రంగని పాదాల కింద పుట్టిన ఆ గంగ, లింగని తల మీదికెట్లు పారే విచిత్రంగా, ఇదే గంగ చరితంగా కమనీయంగా, అనుకుందాం మరోసారి రమణీయంగా. ఇలా దీనికి మ్యూజిక్ ఎవరంటే వేణుమాధవ్. వేణుమాధవ్ ఆర్టిస్ట్గా ఎంత గొప్పవాడో, మ్యూజిషియన్గా కూడా అంతే గొప్పవాడు. అతను ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా వాయించేయగలడు. ఇన్స్ట్రుమెంట్ లేకపోతే శరీరం మీద వాయించేవాడు, ఈ సౌండ్ వచ్చేలాగా రిథమిక్గా అద్భుతంగా వాయిస్తాడు. సరే పాడుతున్నా. కాలు మోపి, అప్పుడు శివుడు ప్రత్యక్షం. కాలు మోపి జటలు జాపి ఈశుడు నిలువంగా, ఇట్లా అంటే శివుడు ఆవిర్భావం. కాలు మోపి జటలు జాపి ఈశుడు నిలువంగా, అక్కడి నుంచి గంగ చూసింది. చిరంజీవి ఆపండి, ఎందుకు సార్, మళ్ళా పాడవాయా. ఈ స్టార్ట్ డాన్సింగ్. నేను పాడడం, చిరంజీవి గారు డాన్సా? ఓకే. శివుడు లాగా. అవునా? అదే కదా, శివుడి మీద పడుతుంటే శివుడు తాండవం చేసాడు ఆయన. ఓకే. ఇది శ్రీమంజనాథాలో అందరూ కూడా మీరు, అందులో నేను భృంగి. సో
దట్ వాజ్ అ ఫ్యాంటాస్టిక్ మెమరీ ఫర్ మై లైఫ్ కదా. ఒక మెగాస్టార్ శివతత్వం పాడితే ఆపి దానికి తగ్గట్టు వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్సర్ కదా మనకు. అది చేయడం అనేది చాలా గొప్ప మెమరీ. నిజంగా మెమరబుల్ మూమెంట్ కదా. మీరు పాడుతుంటే ఆయన ఆడుతుంటే అసలు ఫుల్ ఎంజాయ్ చేసి ఉంటారు కదా అక్కడ అందరూ. తర్వాత పూలు విసిరారు రాఘవేంద్ర గారు వాళ్ళు. సచ్ ఏ నైస్ మూమెంట్ అసలు. అంటే మీ సాహిత్యానికి ఆయన డాన్స్ తోడైందని అన్ఎక్స్పెక్టెడ్గా. అవునవును. అదనమాట. మీరు అప్పటి నుంచి నేను ఎప్పుడు కలిసినా కావాలించుకునే శివోహం. ఓకే. ఇప్పుడైనా సరే చిరంజీవి గారు కలిసి అంటే నన్ను కలవగానే కావాలించుకుని శివోహం. అంటే మీరు ఆయనతో చాలా దగ్గరగా నటించారు, ఆయన దగ్గరగా చూశారు. సో మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది సార్? ఆయన మిమ్మల్ని కలిసినప్పుడు ఎలా పలకరిస్తారు? మీ ఇద్దరి మధ్య ఎలా మాటలు ఉంటాయి? నాకు సంబంధించినంత వరకు ఆయన మంచి రసజ్ఞుడు కూడా. ఓకే. ఇంతకుముందు ఏం చెప్పాను, మంచి డైరెక్టర్. మంచి డైరెక్టర్ కావాలంటే రసజ్ఞత ఉండాలి. రసజ్ఞత అంటే టేస్ట్, మంచి సాహిత్యం వినడం. ఓకే ఓకే. నేను అవగాహన కాదు, ఒక ఆసక్తి, టేస్ట్ కూడా ఉండాలి, ఇష్టం. సో మేము ఎప్పుడు కూర్చున్నా నేను సాహిత్యం గురించి, పొయిట్రీ గురించే అంటే దాన్ని చెప్తుంటా, ఆయన వింటుంటాడు, ఆయనకి ఇష్టం. పవన్ కళ్యాణ్ గారితో కూడా అదే నాకున్న. నేను చాలా పుస్తకాలు ఏమంటే ఈ కొత్తగా ఏమైనా పుస్తకాలు వచ్చాయని అడుగుతాడు ఆయన పవన్ కళ్యాణ్. నేను 6 పుస్తకాలు ఇచ్చాను. నాకు బాగా తెలిసి వనవాసి అనే విభూతిభూషణ్ బందోపాధ్యాయ పుస్తకం తెలుగు వర్షన్ ఆయనకి ఇచ్చాను. ఈ మధ్య అంటే లాస్ట్ ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి వెళ్ళాక ముందు ఒక పుస్తకం ఇచ్చాను. అట్లాగా చిరంజీవి గారు కవులు ఎవరు అదే చదువది ఎంత గలిగిన రసజ్ఞత ఇంచుకలేకయున్న ఆ చరువు నిరర్ధకంబు గుణ సంయుతులు ఎవరు మెచ్చదెచ్చటన్నాను. నీకేమొచ్చిందని కాదు, ఎదుటివాడు ఎలాంటి వాడైతే అక్కడికి ట్రాన్స్ఫార్మ్ అవ్వడం అనేది గొప్ప కళ. ఫైట్ మాస్టర్ దగ్గర ఫైట్ మాస్టర్గా ఉన్నప్పుడు, కవి దగ్గర కవి, సంగీత కళాకారుడు దగ్గర సంగీత, అట్లా. సో ఇట్స్ అంటే గ్రాస్పింగ్, ఎవరికి ఏది కావాలి ఇవ్వగలగడం అనేది చాలా గొప్ప, అదొక క్వాలిటీ. సో అంటే మీ ఇద్దరి మధ్య బాండింగ్ గురించి అదే బాండింగ్ అంటే నన్ను ఆయన కవిగా ఆర్టిస్ట్గా ఎంత చనువున్నా కవిగా ఎక్కువ గుర్తిస్తాడు. ఎందుకంటే నాకు తెలిసి అల్లు రామలింగయ్య గారి పేర ఒక సంస్థ ప్రతి సంవత్సరం ఒక కళాకారుడికి, ఒక సాహితీవేత్తకి స్వర్ణ కంకణం, బంగారు కంకణం వేసే ఒక కార్యక్రమం ఉంది. ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వస్తారు అప్పుడు. అవును, అందరూ అంత అల్లు అరవింద్ గారు, రామ్ చరణ్, మన వాళ్ళ డాటర్స్ అయితే ఫ్యామిలీ మొత్తం అంతా, అల్లు అర్జున్. ఆ సందర్భంగా ఆయన నాకు స్వర్ణ కంకణం ఆయన చేతుల మీదుగా నాకు బహుకరించారు. నాకు ఈ పెట్టే ముందు ఈ కిరీటం ఈ పెడతారు, అది నాకు చిరాకు. ఎందుకంటే అది కామెడీ జోకర్లాగా ఉంటుంది తప్ప ఇది పెద్ద రాజస్యం ఏమి ఉండదు అందులో. సార్ ఈ టోపీ పెట్టడం ఎందుకంటే కొంతసేపు భరించవయ్యా, బంగారు కంకణం ఇస్తున్నారు కదా, కొంతసేపు భరించు అన్నాడు అన్నమాట. అట్లాగా. ఇంకోటి అంటే మంచి సమయస్ఫూర్తి, జోకులు బాగా అద్భుతంగా వేస్తారు, మామూలు కాదు, చాలా. లేటెస్ట్గా మేము చేసిన విశ్వంభర, లేటెస్ట్గా ఆయన కలవడం విశ్వంభరలో కలిసి చేరినాం. సో ఆయన ఇలాంటి వ్యక్తిత్వం గురించి నేను సరదాగా పొయిట్రీ రాశాను. పొయిట్రీ రాశాను. అది నేను ఆయనకి ఎప్పుడు చెప్పలే, బుక్ కింద వేసాను. బుక్ కింద వేసి నాకు పాండీ బజార్ చాలా, చెన్నైలో నేను ఇండస్ట్రీ వెళ్ళినప్పుడు చెన్నైలో ఉండే పాండీ బజారు చాలామంది ఆర్టిస్టులకి కేంద్రం. ఎప్పటి నుంచో తరతరాలుగా, అంటే అరే ఇక్కడ ఈ శాంతాభవన్ ఉండేది, ఇక్కడ ఫలానా రాజనాల వాళ్ళు, సూర్యకాంతం గారు వాళ్ళు టిఫిన్ తెప్పించుకునేవారు. ఇక్కడ గీతా కేఫ్ ఉంది, ఈ గీతా కేఫ్లో ఎస్వి రంగారావు గారు వచ్చి టిఫిన్ చేసేవారు. సిఎస్ఆర్ గారు
తన వ్యూ కార్లో వచ్చి ఇక్కడ టిఫిన్ చేసి అటు ఇటు చూసి ఎవరన్నా ఖాళీగా ఉంటే ఆ వెనకాల ఎక్కించుకుని ఇలా వెళ్ళేవారు. ఒక వరుస అంతా పూలదండలు ఉంటాయి. ఎంత బాగా ఉంటాయంటే ఆ పాండీ బజార్లో పూలదండల అల్లిక ఎవ్వడూ లేకపోతే మనమే కొనుక్కుని మెడలో వేసుకోవాలి. అంత 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 టెంప్టేషన్ కలుగుతుంది. అంత ఓకే. అలాగే శాంతాభవన్ సాంబార్ పరిమళం ఓకే పొద్దున, ఎందుకంటే 5 గంటల నుంచే మొదలైపోతుంది. ఇండస్ట్రీ వాళ్ళందరూ పెద్ద పెద్ద బాక్సులు బ్యాగులు వెళ్ళిపోతాయి. 7:30, 8, 9 గంటలకు వస్తే ఏముండవు అక్కడ. అంత వైభవమైన ఒక పాండీ బజార్. ఈ పాండీ బజార్లో ఒక చోట ఒక ఇత్తడి పళ్ళెం వేసుకుని ఒక పాన్ అమ్మే, అక్కడ సాంప్రదాయం ఏమిటంటే పాన్ షాపులాగా ఉండేవి కావు. ఒక ఇలాగా ఒక కుర్చీ మీద ఒక పెద్ద ఇత్తడి పళ్ళెం ఉంటుంది. అందులో కిళ్ళీలు ఉంటాయి, కింద చిన్న డబ్బా ఉంటుంది. దాన్ని పూర్ణ పాన్ షాప్, పూర్ణ కిడ్డీ కొట్టు. ఒక గ్రూపులు అల్లు అరవింద్ గారు, చిరంజీవి గారు, వీళ్ళ గ్రూప్ అంతా ఓ చోట. ఆర్టిస్టులు, డైరెక్టర్స్ అందరూ అక్కడ వేరే హోటల్ ఉండేది అక్కడ. రైటర్స్ అందరూ ఆంధ్రా కిడ్డీ షాప్. ఓకే. టిఫిన్లు అందరూ శాంతాభవన్, అయితే గీతా కేఫ్. నేను ఇండస్ట్రీకి వెళ్ళిన కొత్తలో కూడా శాంతాభవన్ ఎదురుగుండా 13 TC రోడ్, తనికాచలం రోడ్ అని ఉండేది. అక్కడ రాళ్లపల్లి గారు ఉండేవారు. అదే ఇంట్లో ఎంపీ ప్రసాద్ అని కన్నె వయసులో విలన్ అతను, ఇంకో విజయకృష్ణ అని ఒక కొత్తగా వేషాల కోసం ఈ ముగ్గురు ఉండేవారు అన్నమాట. సో సినిమా తాలూకా అట్మాస్ఫియర్ మొత్తం అలా ఉండేది. ఇప్పుడు నా కిల్డీ దగ్గరికి వచ్చి వీళ్ళు పాన్ తినేవారు. ఎవరు? అల్లు అరవింద్ గారు, చిరంజీవి గారు. డబ్బులు లేవు కదా వీళ్ళకి, అప్పులు పెట్టేవారు. ఓకే. సో ఇట్లా ఇవన్నీ నాకు తెలుసు. మేము అంటే వాళ్ళు చాలా సీనియర్స్ మనతో కంపేర్ చేస్తే. ఇవన్నీ సేకరించి నేను ఒక పొయిటరీ రాశాను. పొయిటరీ రాసి పూర్ణకి వెళ్ళి షాపు అతనికే వినిపించాను. నేను అప్పుడు రామ్ ప్యారి అలాంటివి చాలా ముచ్చటపడ్డాడు. తర్వాత ఒకరోజు ఇప్పుడు ఇప్పుడు కాదు కానీ ఒక 15 ఏళ్ల క్రితం కమేడియన్స్ అందరినీ ఇంటికి పోయినని పిలిచాడు ఆయన. ఓకే. అందరూ కబుర్లు చెప్తున్నారు. అప్పుడు నాకు ఎందుకు అనిపించింది, ఇంత మంచి అట్మాస్ఫియర్ కదా, ఆయన మీద రాసిన కవిత వినిపిస్తే బాగుంటుంది కదా అని నేను, సార్ నాకు చిన్న పర్మిషన్, చెప్పు భరణి అన్నాడు. నేను మీ మీద రాసిన పోయిట్ ఒకటి వినిపిస్తాను. అందరూ సైలెన్స్, రైట్ భరణి వినిపిస్తున్నాడు. ఓకే. అప్పుడు వినిపించాను అనమాట. అది కావాలంటే ఇప్పుడు నేను మీకు వినిపించండి సార్ ప్లీజ్. దీని పేరు నక్షత్ర దర్శనం. ఓకే. నక్షత్ర దర్శనం అంటే స్టార్స్ని చూడడం అని అర్థం. అవును. నక్షత్ర దర్శనం అంటే మనం పెళ్ళయ్యారు అట్లా దర్శనం. కాకపోతే దీనికి లిమిటేషన్ లేదు. మనకి యాక్చువల్గా 27 స్టార్స్ ప్రముఖమైనవి అంటారు. దీనికి లిమిటేషన్ లేదు. ఒక 50 మందిని గురించి రాసి ఉంటా. ఓకే. ఇప్పుడు ఆ బుక్లో మొత్తం 50 మంది స్టార్స్ గురించి ఉంది సార్? స్టార్ అంటే ఒక సినిమా వాళ్ళే కాదు. ఓకే. జేసుదాసు, బాలసుబ్రహ్మణ్యం, సుశీల గారు, ఘంటసాల, పర్చూరి బ్రదర్స్, నారాయణ రెడ్డి, మన శ్రీశ్రీ, బాపు గారు, జంధ్యాల, రాఘవేంద్ర గారు, రామారెడ్డి, గాంధీ, సూర్యకాంతం, అల్లు రామలింగయ్య గారు, రేలంగి, రేఖ, సితారం, రవిశంకర్, బ్రహ్మానందం, ఇట్లా మొత్తం దాశరథి గారు, విశ్వనాథ సత్యనారాయణ గారు, అల్లారాఖ, ఎంఎస్ సుబ్బలక్ష్మి, భానుమతి, సావిత్రి, ఎస్పి రంగారావు, ఎన్టీ రామారావు, మొత్తం అంటే ప్రముఖులు మనకు ఇండస్ట్రీలో ప్రాతస్మరణీయులు, ఇన్స్పిరేషన్స్ అన్న ప్రతి వాళ్ళ గురించి రాశా. అందులో ఇది ఆయన బొమ్మ. దీని టైటిల్ చిరునవ్వు. ఓకే. ఆ చిరు శబ్దాన్ని ఇక్కడ పెట్టామట. అద్దంలో తన ఇమేజీ ఇమ్మడన్నంత ఇమేజీ ఉన్నవాడు చిరంజీవి. మనం అద్దం చూసుకుంటే మనం యాసిడ్ రిఫ్లెక్షన్ ఉంటుంది కదా, ఇతని ఇమేజ్ ఎంత పెద్దదంటే అద్దం దాటి వెళ్ళిపోతుంది. అద్దంలో తన అంటే మెగా అని చెప్పడానికి ఇది సిమిలి వాడేమాట. అద్దంలో తన ఇమేజీ ఇమ్మడనంత ఇమేజీ ఉన్నవాడు చిరంజీవి. అతనికి పాండీ బజార్ తురాయి చెట్టు నీడా తెలుసు, మౌంట్ రోడ్డు ఎండా తెలుసు. మౌంట్ రోడ్డు క్లీన్గా ఉంటే పెద్ద కాలిపోతుంటాయి, ఒకళ్ళు చెప్పులు లేకపోతే డాంబర్ రోడ్డు అన్నమాట. ఓకే. ఇది మౌంట్ రోడ్డు.
అతనికి పాండియ బజార్ అంటే తురాయి చెట్టు ఉండేవి, చిన్న ఇలా తురాయి అని ఒక జాతి టైప్ చెట్టు. ఆఫ్ చెట్టు. దాని నీడ కింద ఉండేవాళ్ళు, ప్రతి వాడు చెట్టు కింద ఒక 5-6 మంది ఆర్టిస్టులు, కళాకారులు, రకరకాల బ్యాకప్ వాళ్ళందరూ ఒక గ్రూపు కళాకారులు. అట్లా అతనికి పాండీ బజార్ తురాయి చెట్టు నీడ తెలుసు, మౌంట్ రోడ్ ఎండా తెలుసు, శాంతా భవన్ సాంబార్ పరిమళం, పూర్ణా కిళ్ళీ కొట్టు పుదీనా ఘాటు శివశంకర వరప్రసాద్ తెలుసు. అన్నాడు ఆయన. ఎందుకంటే పాత జ్ఞాపకాలు మెమరీస్ కొని ఉంటారు. చాలా మంది నటులు మెరీనాలో ఆశలకు నీళ్ళు వదిలేస్తే, మెరీనా బీచ్ అని ఉంది అక్కడ, ఫ్రస్ట్రేషన్ వచ్చిన వాళ్ళు నీళ్ళు వదిలేయడం అంటే ఇంకా నాకొద్దు అంటారు. అట్లాగా చాలామంది నటులు మెరీనాలో ఆశలకు నీళ్ళు వదిలేస్తే ఇతను మట్టుకు ఫుల్ స్టాప్ పెట్టకుండా కామాలు పెట్టుకుంటూ పోయాడు. ఓకే, ఫుల్ స్టాప్కి కామాకు ఉన్నది, ఫుల్ స్టాప్లో దేర్ ఎండ్స్. ఆపేయడం. బట్ వేరాజ్ కామా అంటే ఇంకో ప్రయత్నం, అట్లా 1,00,000 ప్రయత్నాలు. అవకాశాల గుర్రం సర్రున పక్క నుంచి దూసుకుపోతుంటే తాడు పట్టుకున్నాడు, కంఠం పట్టుకున్నాడు, జూలు పట్టుకున్నాడు, ఇక దిగడు. అవకాశాల గుర్రం సర్రున పక్క నుంచి దూసుకు వెళ్ళిపోతుంటే తాడు పట్టుకున్నాడు, కంఠం పట్టుకున్నాడు, చివరికి జూలు పట్టుకున్నాడు, ఇక దిగడు. శరీరాన్ని గొడ్డును చేసి చాకరీ చేయించాడు. ఈ మాట అనగానే కర్రన కళ్ళ నీళ్ళు తిరిగిపోయానికి. ఒకసారి తన పడ్డ శారీరక శ్రమ, స్టార్టింగ్ డేస్కి తీసుకెళ్లారు మీరు. శరీరాన్ని గొడ్డును చేసి చాకరీ చేయించాడు, మెదడుని తెడ్డును చేసి విచిత్ర సాగరాన్ని, విచిత్ర అంటే చిత్ర సినిమా, విచిత్ర సాగరాన్ని దాటించాడు. విలన్ అయ్యాడు, కమేడియన్ అయ్యాడు, హీరో అయ్యాడు, స్టార్ అయ్యాడు, మెగాస్టార్ అయ్యాడు, ప్రతి ఇంట్లోనూ మెంబర్ అయ్యాడు, సింగిల్ నంబర్ అయ్యాడు. పిల్లలకి అన్నయ్య, కన్నెలకి కన్నయ్య, కుర్రాళ్ళకి ఫ్రెండు, ఫైనల్గా ఓ లెజెండ్. గడప దాటని బామ్మ దగ్గర నుంచి కడుపులో పడ్డ బిడ్డ వరకు చిరుయే హీరో. అనిపిస్తుంది సార్. అసలు ఆయన కళ్ళ నీళ్ళు పెట్టుకుని వెంటనే కావలించుకుని లోపలికి తీసుకెళ్ళి పైన వాళ్ళ మిస్సెస్ ఉన్నారు, ఓకే, ఆవిడకి ఫోన్ చేసి, భరణి ఒక అద్భుతమైన పొయిటరీ రాశాడే, ఒకసారి విను నా చేతి ఫోన్లో. చాలా మంది నరికింది. ఓకే, సో ఇది ఎప్పుడు విన్నా ఆయన పులకించిపోతాడు అన్నమాట. ముఖ్యంగా శారీరక శ్రమ, అది ఇప్పుడు అదే. ఇప్పుడు విశేషం ఏంటంటే కొత్త నటులు ఎవరైనా ఇండస్ట్రీకి దాదాపు దశాబ్దం 20-30 ఏళ్ళ నుంచి ఎవరినైనా ఇంటర్వ్యూ చేయండి, ఎందుకు వచ్చే ఇండస్ట్రీకి అంటే నేను చిరంజీవి అవ్వాలని వచ్చాను, చిరంజీవిలాగా అవ్వాలని వచ్చాను. 99% ఇదే చెప్తారు ఎక్కువ మంది. దీనికి ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ ఉంది. మైకిల్ యాంజెలో అని ప్రపంచ ప్రఖ్యాత శిల్పి ఉన్నాడు. రోమ్లో ఆయన బొమ్మలు, ఆయన శిల్పాలు ఉంటాయి. ఇప్పుడు ఈ నరాలు ఉన్నాయి కదా, పాలరాతి మీద ఈ నరాలు కూడా చెక్కుతాడు ఆయన. ఈ నరాలు కనిపిస్తాయి ఆ పాలరాయి మీద. అంత గొప్ప శిల్పి, ఇంకా ఊహించనంత శిల్పము అంటే మైకిల్ యాంజెలో ఆ స్థాయి శిల్పి. ఆయన అడిగారు ఎవరో, సార్ మైకిల్ యాంజెలోగా అయిపోవాలంటే నేను ఏం చేయాలని. నా అలా కష్టపడితే చాలన్నాడు. అంటే 24/7 అంత కష్టపడేవాడు. పైన కుడ్య చిత్రాలని బొమ్మలు గోడ మీద వేసినప్పుడు ఇలా పడుకుని చేస్తారన్నమాట. నడుము బెండ్ అయిపోతుంది, ఏళ్ళు తరబడి అలా ఒక్కొక్క బొమ్మ ఒక రోజు 2 రోజులు కాదు, 4 ఏళ్ళు 3 అట్లా వేస్తారు. అట్లాంటివి శాశ్వతంగా. సో మెసేజ్ ఏమిటంటే ఎవడైనా అంత కష్టపడితే అంత అవ్వచ్చు. అలాగా చిరంజీవి గారు అవ్వాలంటే, చిరంజీవి స్థాయికి ఎవడన్నా వెళ్ళాలంటే చిరంజీవి అంత కష్టపడాలి. అది అంత ఈజీ వ్యవహారం. అందుకనే శరీరాన్ని గొడ్డుని చేసి చాకరీ చేయించాడు అన్నప్పుడు ఒక్కసారి మనిషికి గొడ్డుకి తేడా ఉంటుంది కదా, ఇన్ని రెట్లు కష్టపడాల్సి. అంత కష్టపడడం వల్ల ఇవాళ ఇంటర్వ్యూ చేయడానికి అవకాశం ఉంది. సార్ లాస్ట్ ఒకటి, ఆయన కొంచెం సేవా కార్యక్రమాల గురించి మాట్లాడు సార్. మీరు ఆయన్ని ఒక కష్టపడ్డ వ్యక్తిగా చూశారు, ఒక హీరోగా చూశారు. అంటే మీరు ఆయన్ని స్టార్టింగ్ డేస్ నుంచి కూడా ఇప్పటి వరకు చాలా దగ్గరగా అబ్జర్వ్ చేశారు. ఆయన హీరోగా ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అవ్వచ్చు, లేకపోతే మెగాస్టార్ అయితే ఉంది. కానీ దానికి తోడు ఆయన చేసే సేవా కార్యక్రమాలు,
ది బెస్ట్ అంటే ఎప్పుడు కూడా ఆయన చేసే సేవా కార్యక్రమాల వల్ల ఎంతో మంది ప్రాణాలని నిలబడ్డాయి. వాటి గురించి మీరేం చెప్తారు సార్? ఇది ఒక కోణం, అది మనం చాలా గర్వపడదగ్గ విషయం. రెండోది ఏంటంటే ఇట్స్ ఎ మెసేజ్ టు నెక్స్ట్ జనరేషన్. నువ్వు సంపాదించుకో, నువ్వు బాగుండు, నీతో పాటు సమాజం, నిన్ను ఇంపించిన సమాజాన్ని రుణం తీర్చుకో. అందరికీ గమ్మత్తు ఏమిటంటే జంతువులకి, పక్షులకి వాటికి అవకాశం లేదు. ఇంకోళ్ళ కోసం తను తీసుకొచ్చి తన పిల్లలకి వాటికి పెట్టుకుని తన పెరిగి పెద్దయి కాల గర్భంలో కలిసిపోతుంది, కానీ ఇంకోళ్ళకి పెట్టే అవకాశం ఒక మనిషికి ఉంది. అవును. సో దట్స్ అ వండర్ఫుల్ థింగ్. బ్లడ్ బ్యాంక్ చిరంజీవి గారి, ఇంకా ఎన్ని అవకాశాలు ఉంటే ఇప్పుడు అప్పుడప్పుడు మనం చూస్తుంటాం. ఒక తమిళ్ విలన్, అతను ఎన్ని సినిమాలు చేశాడు నాకు తెలియదు ఈయనతోటి, కానీ పొన్నాంబళం, అది మన పొన్నాంబళం అనే వ్యక్తి ఒక మెసేజ్ ఇచ్చాడు. ఏమనంటే, నాకు హెల్త్ బాగాలేనప్పుడు చిరంజీవి గారిని 1,00,000 రూపాయలు అడిగాను. ఆయన ఇప్పటి వరకు 1 కోటి రూపాయలు ఇచ్చాడు. ఓకే. అది అసలు అంటే ఇది ఎవరికి తెలియదు కదా, వాళ్ళు చెప్పకపోతే ఈ చిరంజీవి చెప్పేవాడు మనిషి కాదు కదా. అట్లాంటివి ఎన్ని అంటే దానాల్లో కూడా పరాకాష్ఠ ఏమిటంటే గుప్తదానాలు. ఎందుకంటే చిన్న ఏమిటంటే మీకు తెలుసో తెలియదు, బయట 1 కిలో బియ్యం ప్రకటిస్తే ఇలా ఫోటోలు దిగేవాళ్ళు, సోషల్ మీడియాలో ఫోటోస్, అన్నం పిల్లాడికి ఇలా పెడుతున్నట్టు, వాడు అటు చూస్తుంటాడు, వీడి చూస్తుంటాడు. ఇంకా గొప్ప దానం చూశాను, దేవుళ్ళు గుళ్ళో ట్యూబ్లైట్లు దానం చేస్తూ ఉంటారు. ఆ ట్యూబ్లైట్ కాంతి పడదు మన మీద, లైట్ వేసిన ఎందుకు, దాని నిండా ఈ ట్యూబ్లైట్ని దానం చేసిన వాడు అని వాడి మొత్తం పేరు, వాడి ఆవిడ పేరు, వాడి మనవాళ్ళ పేరు, సో మొత్తం ట్యూబ్లైట్ నిండా వాళ్ళ పేర్లే ఉంటాయి. సో అలాంటి ప్రపంచంలో ఇంత సైలెంట్గా గుప్తదానం అంటే చిత్రగుప్తుడు అనే పేరున్నా ఎక్కడ ఉంటాడు, పైన యమలోకంలో. దాని అర్థం ఏంటంటే నువ్వు చేసిన మంచి పనులు ప్రపంచం తెలుసు, నువ్వు చేసిన చెడ్డ పనులు నీకు తప్ప ఎవడు తెలియదు. ఓకే. వాటన్నిటిని ఫోటోలు తీసి చిత్రగుప్తుడు గుప్తంగా దాస్తాడు. అర్థమైందా? ఓకే. సో నేను ఎక్కడ చేశానంటే వాడు తీస్తాడు. అలాగే ఇప్పుడు ఈ గుప్తదాన విషయం కూడా అంతే. గుప్తదానం అంటే నాకు తెలుసు, తీసుకున్నవాడికి తెలుసు. ఆ కన్నీరు తోడవడం అనేది అంటే నేను ఎప్పుడు చెప్తుంటా, నీ చూపుడు వేలున్నది ఎదుటివాడి లోపాలు చూపించడానికి కాదు, వాడి కన్నీళ్ళు తోడడానికి ప్రయత్నించి. సో అందులో మన చిరంజీవి గారు ఇందులోనూ కూడా నెంబర్ 1. సార్, ఆయన 70వ బర్త్డే జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా మీరేం చెప్పాలనుకుంటున్నారు సార్? ఆయన పేరు ఆల్రెడీ శాశ్వతం, చిరంజీవి అంటే ఎటర్నల్ అని. ఆయన తెలుగు జనం, తెలుగు సినిమా, తెలుగు ప్రపంచం ఉన్నంతకాలం చిరంజీవే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే చిరంజీవి గారి గురించి ఎన్నో, అంటే కెమెరా ముందు జరిగే అందరికీ తెలుస్తాయి, బట్ మీరు కెమెరా వెనక అసలు నిజంగా మీరు చెప్పిన ఆ కాశీలో ఆ సన్నివేశం అయితే ఏంటి, జగదేకుడి ఎత్తులో సుందరి, అన్నీ కూడా ఇప్పటికి ఎవరికి తెలియకపోవచ్చు. మీరు కూడా ఒక్కసారి ఆ రోజుల్లోకి వెళ్ళి ఆ మెమరీస్ అన్ని మాతో షేర్ చేసినందుకు మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం సార్. చాలా చాలా థ్యాంక్ యూ సార్.